అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమం కింద, అంటే మనం పోలీసింగ్ని బేసిక్ పోలీసింగ్ ఏంటి, బేసిక్ పోలీసింగ్లో ఇంతకుముందు విలేజెస్కి వెళ్ళి విలేజెస్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని, పోలీస్ రిలేటెడ్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, దీంట్లో ఎందుకు క్రైమ్ ఏమైనా అవుతుందా, లేకపోతే క్రైమ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా, లేకపోతే గొడవలు పడడానికి ఆస్కారం ఉందా, ఇట్లాంటివన్నీ బ్యాక్ టు బేసిక్స్ అనే దాని కింద ఒక కార్యక్రమం కింద విలేజ్కి వచ్చి విలేజ్లోనే అందరితోనే మాట్లాడి అందరితోనే కలిసి ఈరోజు ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న దారుణాలు కానీ వాటివన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కానీ, అందరికీ సెల్ ఫోన్లు అయినాయి, ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ అయిపోయింది. 8 లక్షల డబ్బులు ఉన్నదని బ్యాంకులో డబ్బులు ఏదో ఓటీపీ పెట్టగానే ఏదో ఇచ్చేస్తే అది చెప్పగానే డబ్బులు పోతున్నాయి, పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ వస్తున్నాయా లేదా తెలియట్లేదు. అలాగే గాంజాకి, తర్వాత గుట్కాకి, తర్వాత ఈ ఆల్కహాల్కి అలవాటు పడిపోయి అట్లే ఒక వ్యసనంగా మారిపోయి దాంట్లోనే ఉండిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది రైతులు బెనిఫిట్స్కి చూసుకొని నకిలీ విత్తనాలు వాడి వాళ్ళ పొలాల్లో వాడి మళ్ళీ రేపొద్దున అవి అన్నీ చెడిపోయి పంట రాకపోతే తెచ్చిన డబ్బులన్నీ అప్పులైపోయి సూసైడ్లు చేసుకునే ఛాన్స్ ఉంది. అది కాకుండా పిల్లల్ని, అమ్మాయిలని, ఆకతాయి పిల్లలు కానీ, తర్వాత కొంతమంది వేరే దృష్టితో చూసి వాళ్ళని చెడపడానికి ప్రయత్నం చేసి కేసులు అయ్యి వాళ్ళు చాలామంది ఇలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగానే పోలీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే కార్యక్రమం కింద ప్రతి విలేజెస్కి మన ఆఫీసర్స్ అందరికీ నేను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి కోసం నేను కూడా ఇక్కడికి ఒక విలేజ్కి రావాలి, వీళ్ళతోనే ఉండాలి, రాత్రిపూట కూడా ఇక్కడ కాసేపు స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అన్ని రకాలుగా ఏవైతే వైసెస్ జరుగుతున్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. పిల్లలకి ఒక మోటివేషన్ చేయడం జరిగింది. ఈ గాంజా కానీ, ఆల్కహాల్ కానీ, ప్యాకెట్ కానీ, స్పూరియస్ సీడ్స్ కానీ, తర్వాత మన దగ్గర జరుగుతున్న ఏ దారుణాలు కానీ జరగకుండా పెద్దలు, యూత్, పిల్లలు వీళ్ళందరూ ఒక ఏకంగా ఉండి వాళ్ళని మీ యొక్క ప్రతి విలేజ్ని మీరు ఫస్ట్ ప్రొటెక్టర్స్. మీది విలేజ్, ఇది మీ యొక్క ఆస్తులు, ఇవి మీరు ఉంటున్నారు ఇక్కడ. పోలీస్ మేమెంతా మీకు సపోర్ట్ చేస్తున్నాము. మా సపోర్ట్ తీసుకొని మీరందరూ మీ యొక్క యూనిటీని చూపించుకొని అలా జాగ్రత్తగా చట్టపరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడానికి కోసము, మీకు మేము సపోర్టివ్గా ఉన్నామని చెప్పడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎంటైర్ కమిషనరేట్లో అన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.